హలో ఫ్రెండ్స్, నేను టైఫూన్ ఫ్యామిలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఈరోజు పార్ట్ 3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇక పార్ట్ 3లో ఏం జరగబోతుందో చూద్దాం. హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి ఆ కంపెనీని ఎలా రన్ చేయబోతున్నారో చూద్దాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన తేపాంగ్ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. ఇద్దరికి కొత్త బిజినెస్ కార్డ్స్ ప్రింట్ చేయిస్తాడు. అందులో నుంచి స్పెషల్గా సియోన్కి ఒక పింక్ బాక్స్ ఇస్తాడు. నిన్నటిదాకా జస్ట్ అకౌంటెంట్ గా ఉన్న సియోన్ ఇప్పుడు సీనియర్ స్టాఫ్ గా ప్రమోషన్ కొట్టేసింది. ఇక అప్పటి నుంచి ఇద్దరు కలిసి టైఫూన్ కంపెనీని మళ్ళీ నిలబెట్టడానికి షోల్డర్ టు షోల్డర్ చాలా కష్టపడడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే తేపాంగ్ డైరెక్ట్ గా వెళ్లి ఆ షిప్పింగ్ చైర్మన్ పియోని కలుస్తాడు. సార్, ఆ మెటీరియల్ కంపెనీ వాళ్ళు గూడ్స్ రిటర్న్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు. మా స్టాక్ మాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. బట్ పియో మాత్రం అసలు ఒప్పుకోడు. పైగా నీ కంపెనీని నాకు అమ్మేసే, నీకు మనీ ఇస్తా, ఈ హెడేక్ నుంచి సేఫ్ గా బయటపడని ఒక బైఅవుట్ ఆఫర్ ఇస్తాడు. దానికి మన తేపాంగ్ సాలిడ్ కౌంటర్ ఇస్తాడు. ఇది మా డాడ్ కట్టిన ఎంపైర్, ఎన్నిసార్లు కింద పడినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా, ఏదో ఒక రోజు ప్రౌడ్ గా ఎగురుతా అని మాస్ వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాడు. అయితే ఆ రోజు నైట్ ఒక మిరాకిల్ జరుగుతుంది. గూడ్స్ డెలివరీ చేసిన డ్రైవర్ సడన్ గా కాల్ చేస్తాడు. ఆ రోజు పోర్టులో గొడవ జరిగినప్పుడు ఆ డ్రైవర్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఒక 10% స్టాక్ ని దించకుండా తన ట్రక్ లోనే ఉంచేసుకున్నాడట. ఇక అతను మన వాళ్ళకి కాల్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రక్ నిండా స్టాక్ తో డైరెక్ట్ గా వచ్చేసాడు. దానితో తేపాంగ్కి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనవుతుంది. ఫుల్ సర్ప్రైజ్ అవుతాడు. ఆ 10% స్టాకే ఇప్పుడు వాళ్ళకి రియల్ గేమ్ చేంజర్ అన్నమాట. వెంటనే తేపాంగ్ సియోన్ కలిసి ఒక సాలిడ్ మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళకి సరుకుల్ని రిటర్న్ చేయాలంటే రూల్ ప్రకారం 100% స్టాక్ ఉండాలి. బట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు 90% మాత్రమే ఉంది. ఎందుకంటే మిగతా 10% మనోడి దగ్గరే ఉంది కదా. ఆ విషయం తెలిస్తే వాళ్ళు పక్కగా బుక్ అయిపోతారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ఫిక్స్ అవుతారు. కరెక్ట్ గా అదే టైంలో పాత ఎంప్లాయ్ లిన్ ఎంట్రీ ఇస్తాడు. వీడికి కొంచెం నోటి దూల ఎక్కువ అన్నమాట. అబద్ధాలు భలే ఆడతాడు. ఈ డ్రామాకి వీడే కరెక్ట్ అని వాడిని ఒక ట్రేడర్ లా రెడీ చేసి షిప్పింగ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. వాడు వెళ్లి టైఫూన్ కంపెనీ సీల్ ఉన్న రిటర్న్ కాంట్రాక్ట్ ని లేపుకొచ్చేసా అని ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తాడు. ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు అది నిజమే అనుకో తనని గుడ్డిగా నమ్మేసి స్టాంప్ వేస్తారు. వాళ్ళని ఫుల్ గా బక్రా చేసి ఆ గూడ్స్ ని యూరప్ కి షిప్ చేసేలా ప్లాన్ సక్సెస్ చేస్తాడు. మైండ్ గేమ్ అంటే ఇలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. బట్ ఆ యూరప్ కంపెనీ వాళ్ళు చెక్ చేసి 10% స్టాక్ తక్కువ వచ్చిందని గొడవ స్టార్ట్ చేస్తారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే మన తేపాంగ్ సియాన్ కలిసి కాంట్రాక్ట్ లో ఒక చిన్న మ్యాజిక్ చేశారు. అందులో ఉన్న లెక్కల్ని మీటర్స్ నుంచి యాడ్స్ కి మార్చేశారు. అవతలి వాళ్ళకి ఆ లాజిక్ అస్సలు అర్థం కాలేదు. క్వాంటిటీ సరిపోయిందనుకున్నారు. బట్ కరెక్ట్ గా అక్కడే అడ్డంగా దొరికిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ మెటీరియల్ కంపెనీ చైర్మన్ పియోని గట్టిగా అడుగుతుంది, మిగతా సరుకు పంపిస్తావా లేక మొత్తం వెనక్కి పంపించి షిప్పింగ్ ఛార్జీలు నిన్ను ఎత్తిన వేయమంటావా అని ఫుల్ గా బ్లాక్ మెయిల్ చేస్తారు. దానితో పియోకి ఏం చేయాలో అర్థం కాక మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే టైంలో మన హీరో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడు. తన దగ్గర ఉన్న ఆ 10% స్టాక్ ని తీసుకెళ్లి ఇది నీకు కావాలా చెప్పు, ఇస్తా, బట్ ఇప్పుడు దీని రేట్ 3 ఎక్కువ అని డిమాండ్ చేస్తాడు. ఇక వెంటనే పియో క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. ఆ పెనాల్టీలు షిప్పింగ్ ఛార్జెస్ కట్టడం కంటే తేపాంగ్ కి ఈ 3x ప్రైస్ ఇవ్వడమే బెటర్ అనిపిస్తుంది. ఇక పియోకి వేరే ఆప్షన్ లేక ఆ డీల్ కే ఒప్పుకుంటాడు. మన తేపాంగ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది కదా ఫ్రెండ్స్. ఆ మనీ తన చేతికి రాగానే మనోడి కళ్ళలో ఒక కొత్త స్పార్క్ వస్తుంది. అరే, బిజినెస్ అంటే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని ఫుల్ ఎక్సైట్ అవుతాడు. ఇక తేపాంగ్ వచ్చిన మనీతో డైరెక్ట్ గా ఆ మధ్య గొడవ చేసిన అప్పులవాడి దగ్గరికి వెళ్లి తన అప్పునంతా తీర్చేస్తాడు. ఇక వాళ్ళ గొడవ సాల్వ్ అవ్వగానే అతను కూడా కూల్ అయి ఒక సాలిడ్ అడ్వైస్ ఇస్తాడు. నువ్వు ఏమాత్రం తగ్గొద్దు తేపాంగ్, డైరెక్టర్ అంటే తన ఎంప్లాయీస్ ని కాపాడుకోవడమే తన ఫస్ట్ డ్యూటీ అని చెప్తాడు. ఫైనల్ గా ఖర్చులన్నీ పోగా కంపెనీ అకౌంట్ లో 7 మిలియన్స్ మిగులుతాయి. ఇది అంత పెద్ద అమౌంట్ ఏం కాదు. కనీసం నెక్స్ట్ మంత్ రెంట్ కి కూడా సరిపోదు. సో ఇప్పుడు వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే అర్జెంట్ గా ఏదో ఒకటి చేయాలి.
అందుకని దీపంగ్ ఫోకస్ ఇప్పుడు భూసన్ మీద పడింది. అక్కడ పెద్ద పెద్ద షిప్పింగ్ రూట్స్ ఉన్నాయి. వెంటనే దీపంగ్ అక్కడున్న హాంగ్ కంపెనీని విజిట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇక ఆ కంపెనీ నుండి ఇన్విటేషన్ రావడంతో వెంటనే మన దీపంగ్ సియోన్ ఇద్దరు కలిసి భూసన్ వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళగానే చాన్ అనే ఒక అమ్మాయి వీళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఫుల్ ఎనర్జీతో వీళ్ళని లోకల్ మార్కెట్ కి తీసుకెళ్తుంది. కంట్రీ మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటే భూసన్ మాత్రం ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల ఫుల్ వైబ్రెంట్ గా క్రౌడ్ తో రచరచగా ఉంటుంది. అదంతా చూస్తుంటే మన దీపంకి ఒక కొత్త హోప్ వస్తుంది. ఆ బిజీ మార్కెట్ లో కూడా మనోడి కళ్ళు ఒక చిన్న షూ షాప్ పైన పడతాయి. ఇది మిగతా షాపుల్లాగా హడావిడి లేకుండా ఉంది. దాని ఓనర్ మిస్టర్ పార్క్ చాలా కూల్ గా బుక్ చదువుకుంటూ ఉంటాడు. దీపంకి ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఆ షాప్ కి వెళ్తే మిస్టర్ పార్క్ తన స్పెషల్ ప్రొటెక్టివ్ షూని మన దీపంకి చూపిస్తాడు. అవి మామూలు షూస్ కాదట, మేకులు దిగవు, మంట అంటుకోదు, లిటరల్ గా అబ్సల్యూట్ ప్రొటెక్షన్ అన్నమాట. వెంటనే మిస్టర్ పార్క్ ఒక లైవ్ డెమో కూడా ఇస్తాడు. స్టీల్ గిన్నెలు ప్యాన్లని ఒక ఇనుప రాడుపై గట్టిగా కొడితే అవన్నీ బొక్కలు పడిపోతాయి. బట్ ఈ షూస్ ని ఎంత గట్టిగా కొట్టినా కూడా వాటికి చిన్న స్క్రాచ్ కూడా పడదు. ఇక మన దీపంగ్ డైరెక్ట్ గా ఆ మేకల మీద నిలబడి టెస్ట్ చేస్తాడు. అయితే షూస్ కి మాత్రం ఏం అవ్వదు, బట్ మేకలే వంగిపోతాయి. ఆ తర్వాత వాటిని మంటలో పెట్టినా సరే కాలికి అసలు హీటే తగలేదు. వావ్, దీపంకి అదొక మ్యాజిక్ లా అనిపిస్తుంది. వెంటనే ఫ్యాక్టరీకి వెళ్లి షూస్ ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తం చూస్తాడు. అన్ని హ్యాండ్ క్రాఫ్టెడే, క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక మిస్టర్ పార్క్ కూడా నాకు మనీ పిచ్చేం లేదు, నేను ఈ షూస్ తో ఒక కొత్త ఫ్యూచర్ క్రియేట్ చేయాలనుకుంటున్నానని తన విజన్ ని చెప్తాడు. అతని మాటలకి దీపంగ్ ఫుల్ కనెక్ట్ అయిపోతాడు. వెంటనే 500 పేర్స్ కి కాంట్రాక్ట్ సైన్ చేసేస్తాడు. బట్ అది తెలియగానే సియోన్ ఫుల్ షాక్ అవుతుంది. కంపెనీ ఆల్రెడీ ఫుల్ కష్టాల్లో ఉంటే అసలు ఆలోచించకుండా ఇంత హేస్టీ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు, మన దగ్గర మనీ ఎక్కడుందని ఫుల్ గా క్లాస్ పీకుతుంది. ఇక హీరో ఎమోషనల్ అవుతాడు. బట్ లాజిక్ మిస్ అయ్యాడు కదా, మరి మనీ లేకున్నా కూడా కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ ఈవినింగ్ చాన్ ఇద్దరిని డిన్నర్ కి తీసుకెళ్తుంది. అక్కడ కూడా మన దీపంగ్ ఎనర్జీ తగ్గలేదు. ఆ షూస్ క్వాలిటీని ప్రూవ్ చేయడానికి ఆ షూ తో టేబుల్ మీద ఉన్న లిక్కర్ బాటిల్ ని గట్టిగా కొట్టి పగలగొడతాడు. చూసారా దీని క్వాలిటీ ఎలా ఉందో, జస్ట్ 10,000 వాన్స్ కి కొన్నాను, మనం తక్కువ రేటుకి అమ్మినా సరే ప్రాఫిట్స్ పక్కా వస్తాయని చెప్పి తన క్యాలిక్యులేషన్స్ చెప్తాడు. చాన్ అతని కాన్ఫిడెన్స్ ని చూసి ఫుల్ గా ఇంప్రెస్ అయిపోతుంది. బట్ సియోన్ మాత్రం ఇంకా టెన్షన్ పడుతూనే ఉంది. మనీ జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడే ఒక క్యూట్ జెలసీ సీన్ వస్తుంది. చాన్ ఫన్ కోసం ఇందాక ఎవరో మజిల్స్ అన్న కుర్రాడు సియోన్ బ్యూటీని ఫుల్ గా పొగిడాడని చెప్తుంది. అది వినగానే మన దీపంకి ఎక్కడలేని పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. మందలవాటు అసలు లేకపోయినా సరే చాలా కోపంతో సియాన్ గ్లాస్ లాక్కొని మరీ తాగేస్తుంటాడు. ఈ పిల్ల నాది అని ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేసేసినట్టే కదా ఫ్రెండ్స్. అది చూసి చాన్ భలే నవ్వుకుంటుంది. ఇక ఆ నైట్ వాళ్ళు బీచ్ కి వెళ్తారు. దీపంగ్ ఇసుకలో రాస్తుంటాడు, ఐ వోంట్ మేక్ యూ యాంగ్రీ ఎనీ మోర్ అని. సియోన్ కి అతనిచ్చిన మోస్ట్ సిన్సియర్ ప్రామిస్ అది. దానితో హీరోయిన్ బ్లష్ అవుతుంటే దీపంగ్ తన చేతిలో రాస్తుంటాడు, నీ డ్రీమ్స్ అన్ని నిజం చేస్తానని. ఇక ఆ అలల మధ్య ఇద్దరు చిన్నపిల్లల్లా ఆడుకుంటూ ఫుల్ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. బట్ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఫ్రెండ్స్. దీపంగ్ తన మామ్ కోసం కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద షాక్. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఇంటిని సీజ్ చేశారు. అప్పు తీర్చలేదని ఇంట్లో సామాన్లన్నీ బయటపడేసి మెయిన్ డోర్ కి సీల్ వేసేశారు. దానితో తల్లి కొడుకులిద్దరూ లిటరల్ గా రోడ్డున పడ్డారు. ఇందాకటి దాకా గాల్లో తేలిపోయిన దీపంగ్ ఒక్కసారిగా రియాలిటీ షాక్ తగిలి ఫుల్ డిసప్పాయింట్ అవుతాడు. కనీసం వాళ్ళు ఉండడానికి కూడా ప్లేస్ లేని దారుణమైన సిచ్యువేషన్ ఇది. ఆ నైట్ ఇక వాళ్ళకి ఆఫీస్ మాత్రమే దిక్కవుతుంది. మిగిలిన సామాన్లు మోసుకొని టెంప్టెస్ట్ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ తన మామ్ కి ఇన్స్టాంట్ గా న్యూడిల్స్ చేసి పెట్టి ఒక మ్యూజిక్ బాక్స్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. తన మామ్ నిద్రపోయాక మెరీ క్రిస్మస్ మామ్ అని స్లోగా చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్తాడు. చేతిలో ఆ ప్రొటెక్టివ్ షూ పట్టుకుని చూస్తుంటే అతని కళ్ళలో ఏదో కొత్త ఆశ. అది వాళ్ళ లాస్ట్ హోప్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే సియోన్ ఆఫీస్ కి వస్తుంది. చూస్తే మన డైరెక్టర్ హీరో నేలపైన పడుకొని చాలా డీప్ స్లీప్ లో ఉంటాడు. ఎంత లేపినా కూడా లేవడు. తన అరుపుకి పక్కనే ఉన్న దీపంగ్ మామ్ నిద్రలేస్తుంది. అది చూసి సియోన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే దీపంకి కూడా మెలకువ వచ్చి, మామ్ నా మెడ తిరగట్లేదు, నాకు పెరాలసిస్ వచ్చిందేమోనని గోల చేస్తుంటాడు.
తన మామ్ ఫుల్ గా కంగారు పడిపోతుంటే బట్ మన సియోన్ మాత్రం అసలు మ్యాటర్ ఏంటో అర్థం చేసుకుని ఫుల్ గా నవ్వుకుంటుంది. సార్ మీరు పక్కకి తిరిగి పడుకున్నారు కదా, అందుకే మెడనొప్పి అని లాజిక్ చెప్తుంది. పాపం మనోడికి ఆ మాత్రం కూడా తెలీదు. ఇక వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుకుంటారు. మీకు ఉండడానికి ఇల్లుందా అని సియోన్ అడుగుతుంది. లేదు, వెతకాలి. ఆ ఫ్యాబ్రిక్ అమ్మిన మనీతో ఇల్లు రెంట్కి తీసుకుంటా అని తేపంగ్ అంటాడు. వెంటనే సియోన్ ఒక పంచ్ డైలాగ్ వేస్తుంది. ఆ మనీ కంపెనీది. కంపెనీ అమౌంట్ ని ఇలా పర్సనల్ అవసరాలకి యూజ్ చేయొద్దు, అలా చేస్తే డైరెక్ట్ గా జైలుకి వెళ్తామని వార్నింగ్ ఇస్తుంది. పాపం చేసేదేం లేక ఆ ముగ్గురు కలిసి ఇక సియోన్ ఇంటికి వెళ్తారు. అయితే సియోన్ ఇల్లు కొండపైన ఉంటుంది కాబట్టి అక్కడికి ఎక్కలేక నాన్న తిప్పలు పడుతుంటారు. ఇక వాళ్ళు ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక చిన్న పిల్లోడు బాహుబలి రేంజ్ లో గ్రాండ్ గా ఇంట్రడక్షన్ ఇస్తాడు. అంతలోనే సియోన్ చెల్లి మీహో వచ్చి డైరెక్ట్ గా అక్క ఈయన నీ సీక్రెట్ లవరా అని ఒక ఆటం బాంబ్ పేలుస్తుంది. ఆ మాట వినగానే తేపోంగ్ మామ్ లిటరల్ గా 5 సెకండ్స్ ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడే సియోన్ వల్ల నానమ్మ పరుగున వచ్చి తేపోంగ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. యుద్ధం ఆగిపోయిందా, ఇంటికి వచ్చేసావా అని చాలా ఎమోషనల్ అవుతుంది. పాపం ఆవిడకి మెమొరీ లాస్ అన్నమాట, అందుకే అలా మాట్లాడుతుంది. ఇక సియోన్ ఆవిడని కూల్ చేస్తుంది. తేపోంగ్ తన మామ్ సియోన్ ఇంట్లో ఒక చిన్న రూమ్ లో ఉంటారు. ఆ నైట్ తేపోంగ్ తన మామ్ నిద్రపోయిందనుకొని కోట్ వేసుకొని సైలెంట్ గా బయటికి వెళ్తాడు. బట్ పాపం అతని మామ్ మాత్రం పిల్లో తడిసిపోయేలా ఏడుస్తూనే ఉంటుంది. కట్ చేస్తే మన తేపోంగ్ ఆ ప్రొటెక్టివ్ షూస్ ప్రాజెక్ట్ కోసం మార్కెట్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. దానికి కావలసిన మనీ సియోనే ఇస్తుంది. అక్కడ ఒక ఫ్లోర్ మీద నడుస్తూ ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి డాన్స్ చేస్తున్నట్టు ఫుల్ గా ఫీల్ అయిపోతుంటాడు. ఇక సియోన్ కొంచెం కేర్ఫుల్ అని చెప్తుంది. బట్ లాస్ట్ కి తనే అనుకోకుండా కాలు జారి ముక్కు పచ్చడ ఎలా పడిపోతుంది పాపం. ఇంకోవైపు ఇంటి దగ్గర తేపోంగ్ మామ్ కి హీరోయిన్ ఫ్యామిలీ గురించి అసలు ఏం అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ చిన్న పిల్లాడేమో స్కూల్ కి వెళ్లకుండా కుక్కతో ఆడుకుంటాడు. ఆ నానమ్మ ఏమో తేపోంగ్ ని హస్బెండ్ అని ఈవిడని కూతురని పిలుస్తూ ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలేంటి ఈ వింత ఫ్యామిలీ అని ఆవిడ తలపట్టుకుంటే మన హీరోయిన్ చెల్లి మీహు మాత్రం చాలా కూల్ గా వాళ్ళని వదిలేయండి, వాళ్ళే సెట్ అయిపోతారని చాలా లైట్ గా చెప్తుంది. అదంతా చూస్తుంటే ఆవిడకి పిచ్చికి పోతుంది. ఇంకోవైపు ఆఫీస్ లో ఒక క్యూట్ మూమెంట్ అవుతుంది. సియోన్ కాఫీ కలుపుతూ ఫ్లో లో తేపోంగ్ హ్యాండ్ ని గట్టిగా పట్టుకుంటుంది. అయినా కూడా రియలైజ్ అవ్వదు. ఇక హీరోని అమ్మ అది నా హ్యాండ్, కొంచెం వదులుతావా అని చెప్పేదాకా కూడా తనకి తెలియలేదు పాపం. అప్పుడు అయ్యో అని ఫుల్ గా బ్లష్ అవుతూ అతని హ్యాండ్ ని వదిలేస్తుంది. కట్ చేస్తే నైట్ టైం తేపోంగ్ ఆఫీస్ కి వస్తాడు. సియోన్ డెస్క్ దగ్గర ఎవరో పడుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. స్టవ్ కూడా ఆఫ్ చేయలేదు. పాపం సియోన్ బాగా అలసిపోయిందనుకొని మనోడి కాఫీ కలిపి తీసుకొస్తాడు. బట్ తనని అలాగే చూస్తూ మురిసిపోతుంటాడు. సడన్ గా అప్పుడే డోర్ దగ్గర నుంచి రియల్ సియోన్ ఎంట్రీ ఇస్తుంది. అదేంటి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతుంది. సియోన్ ని చూసి తేపోంగ్ ఫుల్ షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడున్నావు, మరి ఇక్కడ పడుకుంది ఎవరని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ పడుకుంది సియోన్ కాదు, వాళ్ళ ఎంప్లాయీ. ఇక అతనేమో సర్ప్రైజ్ అని చెప్పి నేను ఇక్కడ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి షెల్టర్ తీసుకున్నా, మీరే కదా మనమంతా ఒక ఫ్యామిలీ అన్నారని అంటాడు. దానితో తేపోంగ్ ఫుల్ సీరియస్ గా అదంతా ఓకే కానీ కరెంట్ బిల్ మాత్రం నువ్వే కట్టాలి, టాయిలెట్ పేపర్ కూడా మీరే తెచ్చుకోవాలని కండిషన్ పెడతాడు. ఏంటో అసలు ఈ కామెడీ. నెక్స్ట్ డే మార్నింగ్ మన డైరెక్టర్ తేపోంగ్ ఫుల్ రెడీ అయిపోయి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్తుంటాడు. అది చూసి తన మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొడుకు పొద్దున్నే టిఫిన్ కూడా చేయకుండా కష్టపడుతుంటే నా కొడుకుని నేను ఎంత బాగా పెంచానో అని గర్వపడుతుంది. ఇక వెళ్లే ముందు తేపోంగ్ తన మామ్ కి ఒక మాట ఇస్తాడు. నేను మనం పోగొట్టుకున్నవని తిరిగి తెస్తానని ప్రామిస్ చేస్తాడు. ఇది వింటే ఏ అమ్మకైనా గూస్ బంప్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. అయితే ఈ బిజినెస్ ట్రిప్ కి ఆ చాన్ని కూడా ఇన్వైట్ చేశాడు మనోడు. తనకి చాలా బాగా వెల్కమ్ చెప్పి రండి మేడం మా ఫ్యాక్టరీని చూపిస్తా అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో లోపలికి తీసుకెళ్తాడు. ఎందుకంటే లోపల 500 పేర్స్ షూస్ రెడీ అవుతున్నాయి కదా, ఆ హడావిడి మొత్తం చూపించి ఫుల్ గా ఇంప్రెస్ చేద్దామని మనోడి ఆశ. బట్ లోపలికి వెళ్ళగానే డెడ్ సైలెన్స్. అక్కడ ఒక్క వర్కర్ లేడు, ఒక్క మిషన్ కూడా నడవట్లేదు. ఫ్యాక్టరీ మొత్తం ఖాళీగా ఉంటుంది. దానితో తేపోంగ్కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అవుతుంది. వెంటనే వెళ్లి మిస్టర్ పార్క్ ఆఫీస్ రూమ్ చూస్తాడు. బట్ డోర్ లాక్ చేసి ఉంటుంది. అంతే ఇక మన హీరోకి మైండ్ బ్లాక్ అయి పిచ్చికిపోతుంది. పాపం పక్కనే ఉన్న బ్రిక్ తీసుకొని ఆ లాక్ ని పగలగొట్టడానికి చాలా ట్రై చేస్తుంటాడు. బట్ చాన్ వద్దు అలా చేయకు, దెబ్బలు తగులుతాయని చెప్తున్నా సరే అస్సలు వినడు తేపోంగ్. తన హ్యాండ్స్ రెడ్ గా అయినా సరే పట్టించుకోకుండా ఆ డోర్ పగిలేదాకా పిచ్చోడిలా ఆ లాక్ ని కొడుతూనే ఉంటాడు.
ఫైనల్ గా ఆ లాక్ పగిలి డోర్ ఓపెన్ అవుతుంది. లోపల చూస్తే పార్క్ ఒక పాత దుప్పటి కప్పుకొని నేల మీద పడుకొని ఉంటాడు. తేపంకి ఎక్కలేని కోపం వచ్చి టేబుల్ ని గట్టిగా కొట్టి మిస్టర్ పార్క్ అని అరుస్తాడు. అంతే ఇక అతను ఉలిక్కిపడి లేచి చాలా ఏడుస్తూ డైరెక్ట్ గా తేపం కాళ్ళ మీద పడిపోతాడు. నన్ను క్షమించండి సార్, సారీ అని బ్రతిమలాడుతుంటాడు. అసలేం జరిగింది, ఆ షూస్ ఎందుకు రెడీ అవ్వలేదని తేపం అడిగితే ఒక మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ నిజం తెలుస్తుంది. మిస్టర్ పార్క్ ఆ ఫ్యాక్టరీని ఎప్పుడో మాఫియా వాళ్ళకి తాకట్టు పెట్టేశాడట. మన తేపం దగ్గర ఆ మనీ తీసుకుంది షూస్ తయారు చేయడానికి కాదు, వాళ్ళ చేతిలో చావకుండా తన ప్రాణాలని కాపాడుకోవడానికి. నేను చనిపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకున్నానని పార్క్ ఏడుస్తూ చెప్తుంటే చాన్కి ఫుల్ కోపం వచ్చి లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. అబద్ధాలు ఆడతావా అని చాలా సీరియస్ అవుతుంది. ఇక తేపంకి అసలు ఏం చేయాలో అర్థం కాక పోలీసులకి కంప్లైంట్ ఇస్తా, నేను జైలుకి పంపిస్తా అని అరుస్తుంటాడు. బట్ చాన్ తనని ఆపి ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరిగితే టైం వేస్ట్ తప్ప సింగిల్ రూపీ కూడా వెనక్కి రాదు, ప్రాక్టికల్ గా ఆలోచించని అంటుంది. పాపం మన హీరో మళ్ళీ మోసపోయాడన్నమాట. ఆ రోజు ఈవినింగ్ తేపం మోమ్ తన ఫ్రెండ్ చికెన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి వస్తుంది. అయితే ఇంటి బయటే తేపం ఫుల్ డల్ గా కూర్చొని ఉంటాడు. అది చూడగానే తనకి మళ్ళీ ఏదో అయిందని అర్థమై ఏమైందిరా అని అడుగుతుంది. దానితో తేపం మామ్కి ఇప్పుడు ఇదంతా చెప్పడం వద్దులే, మళ్ళీ టెన్షన్ పడుతుందని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏం లేదు మామ్, జస్ట్ కొంచెం టైర్డ్ అయ్యానని మేనేజ్ చేస్తాడు. బయట ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే తన మామ్ దగ్గర ఎవరైనా చిన్నపిల్లలే కదా ఫ్రెండ్స్, కాసేపటికి వాడిలో ఉన్న పెయిన్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. తన మామ్ ఊళ్ళో పడుకొని అసలు నిజం చెప్పేస్తాడు. మామ్, నాకు చాలా కష్టంగా ఉంది, గూడ్స్ పోయాయి, మనీ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, మైండ్ బ్లాంక్ గా ఉందని చెప్పి చాలా చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. దానితో తేపం కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే చాన్ తేపంగ్ వల్ల గూడ్స్ ని సీజ్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. వాడు ఆ స్టాక్ వెనక్కి ఇవ్వాలంటే 5 మిలియన్ వాన్స్ కావాలని డిమాండ్ చేస్తాడు. నిజానికి అది అంత పెద్ద అమౌంట్ ఏం కాదు, బట్ ఇప్పుడు కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఎంటీ కదా. సో మన తేపంగ్ కి చాలా కోపం వచ్చి సింగిల్ రూపీ కూడా ఇవ్వను, నా గూడ్స్ నాకు ఇచ్చేసేయని డైరెక్ట్ గా వాడి మీదికి వెళ్తాడు. బట్ చాన్ మన హీరోని ఆపుతుంది. ఒరే బాబు, వాళ్ళ వడ్డీ వ్యాపారులు, వాళ్ళతో పెట్టుకుంటే మన ప్రాణాలకే రిస్క్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మన హీరోకేమో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కదా ఫ్రెండ్స్. కట్ చేస్తే సియోన్ చెల్లి మిహో ఒక షాపింగ్ మాల్ లో గైడ్ గా వర్క్ చేస్తుంటుంది. ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ రోబోట్ లాగా రోజంతా వెల్కమ్, థ్యాంక్ యూ అని చెప్తూనే ఉండాలి. ఆ రోజు ఒక ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ తనని కావాలనే నెట్టేసి కాలు మీద గీసుకుపోయేలా చేస్తాడు. అసలు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా ఆ ఈడియట్ కి తెలీదు. కరెక్ట్ గా అదే టైంకి సియోన్ అక్కడికి వస్తుంది. తన చెల్లికి దెబ్బ తగలడం చూసి తట్టుకోలేకపోతుంది. డ్రెస్సింగ్ రూమ్ లో ఆ గాయానికి మందు రాస్తుంటే తన చెల్లి కాళ్ళ నిండా ఉన్న పాత గాయాలు కనిపిస్తాయి. దానితో సియోన్ చాలా షాక్ అవుతుంది. బట్ మీహు మాత్రం అక్క ఫీల్ అవ్వకూడదని చెప్పి తన అచీవ్మెంట్స్ గురించి భలే గొప్పగా కవర్ చేస్తుంది. పైగా నీకేమైనా కావాలా అక్క అని అడుగుతుంది. ఇక సియోన్ ఏడుపు ఆపుకోలేక సారీ మీహు, నా వల్లే కదా నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతున్నావని ఎమోషనల్ గా సారీ చెప్తుంది. అక్క బాధేంటో అర్థం చేసుకుని మీహు ఆ ఎమోషన్ ని తట్టుకోలేక అదేంటి మళ్ళీ నా డ్రెస్ ఏమైనా వేసుకున్నావా అని ఫన్నీగా జోక్ చేసి వెంటనే బయటకి పరిగెత్తుకుంటూ వెళ్లి చాలా ఏడుస్తుంది. పాపం మీహు. కట్ చేస్తే ఆఫీస్ లో తేపంగ్ ఎమర్జెన్సీ లోన్స్ కోసం నానా తిప్పలు పడుతుంటే సియోన్ ఒక దేవతలా ఎంట్రీ ఇస్తుంది. తన ఇన్సూరెన్స్ మనీ మొత్తం తెచ్చి ఈ మనీతో మన గూడ్స్ ని సేవ్ చేయొచ్చని చెప్తుంది. తన సాక్రిఫైస్ చూసి తేపంగ్ ఫుల్ ఫిదా అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తేపంగ్ చాన్ కలిసి ఆ రౌడీల అడ్డాకి వెళ్తారు. చాన్ క్లియర్ గా వార్నింగ్ ఇస్తుంది. వాడు మామూలుడు కాదు, ఫుల్ రూత్లెస్ అని. మనం మనీ ఇచ్చి గూడ్స్ తీసుకొని సైలెంట్ గా వచ్చేద్దాం, ఎక్స్ట్రాల్ చేయొద్దని చెప్తుంది. బట్ లోపలికి వెళ్ళగానే చాన్ మాస్ అటిట్యూడ్ చూపిస్తుంది. డైరెక్ట్ గా గ్యాంగ్ లీడర్ చేత సిగరెట్ ముట్టించుకొని గూడ్స్ ఎక్కడా అని అడుగుతుంది. వాళ్ళకి ముందే పరిచయం ఉన్నట్టుంది. అక్క సియోల్ వాళ్ళతో నీకెందుకు డీల్ అని వాడు అడుగుతాడు. ఇక వర్క్ షాప్ లోకి వెళ్తే అక్కడ గూడ్స్ ని షిఫ్ట్ చేస్తుంటారు. అదే టైంలో ఆ గ్యాంగ్ లో వాళ్ళకి వాళ్ళే కొట్టుకోవడం చూసి తేపంకి డౌట్ వస్తుంది. పక్కనే ఉన్న వైట్ కర్టెన్ వెనుక ఏదో జరుగుతుందని వెళ్లి చూస్తే అక్కడ మిస్టర్ పార్క్ ని చితక్ కొడుతుంటారు. ఇక చాన్ కి చిరాకు వచ్చి మనీ ఇవ్వబోతుంటే సడన్ గా తేపంగ్ ఆ మనీని లాక్కుంటాడు. వీళ్ళకి మనీ ఇవ్వను, ఈ గూడ్స్ వాల్యూ దానికంటే ఎక్కువ అని రివర్స్ అవుతాడు. పైగా ఆ మిస్టర్ పార్క్
మీకు ఎంత బాకీ ఉన్నాడని అడుగుతాడు. ఆ అమౌంట్ వినగానే లిటరల్ గా 5 సెకండ్స్ ఫ్రీజ్ అయిపోతాడు. అయినా సరే ఒక క్రేజీ డీల్ మాట్లాడతాడు. దాన్ని రౌండ్ ఫిగర్ 100 మిలియన్ కి పెంచుకో, నేను ఈ 7,000 షూస్ అమ్మి ఆ మనీని నీ మొహన కొడతా అని గట్టిగా ఛాలెంజ్ చేస్తాడు. ఆ గ్యాంగ్ లీడర్ కి ఈ ఛాలెంజ్ ఫుల్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వెంటనే ఒక ప్రామిసరీ నోట్ తీసి ఒక బెట్ చేస్తాడు. సరే కానీ ఒకవేళ నువ్వు ఓడిపోతే మిస్టర్ పార్క్ ప్రాణంతో పాటు నీ కళ్ళు కూడా తీసుకుంటా అని డేంజరస్ కండిషన్ పెడతాడు. అయినా సరే తేపంగ్ అస్సలు భయపడకుండా డీల్ సెట్ చేసుకుంటాడు. అలాగే ఆ 100 మిలియన్స్ తెచ్చేదాకా మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దని అగ్రిమెంట్ చేసుకుంటాడు. అయితే మనోడి యాటిట్యూడ్ మామూలుగా ఉండదు. టేబుల్ మొత్తం అదిరిపోయేలా గట్టిగా తన హ్యాండ్ పెట్టి హ్యాండ్ మొత్తం స్టాంప్ చేస్తాడు. దానితో లీడర్ ఫుల్ షాక్ అవుతాడు. నీ కళ్ళని బెట్ చేసావు కదా, భయంతో వణుకుతున్నావా ఏంటి అని అడుగుతాడు. బట్ దీపంగ్ ఫేస్ లో మాత్రం అస్సలు భయం లేదు. పైగా ఆరోగెన్స్ కనిపిస్తుంది. రివర్స్ లో వాడికి కండిషన్ పెడతాడు. నేను ఆ 100 మిలియన్స్ తెచ్చిచ్చాక మమ్మల్ని వదిలేయాలి, ఇంకెప్పుడు మా జోలికి రావద్దని చెప్పి ప్రామిస్ చేయమని అడుగుతాడు. వెంటనే కోపంతో ఆ లీడర్ కూడా తన వేలితో ఆ కాంట్రాక్ట్ మీద గట్టిగా స్టాంప్ వేస్తాడు. ఇక డీల్ లాక్ అయిపోతుంది. బట్ ఇక అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు మాత్రం తేపంగ్ ఫుల్ ఇంపోజింగ్ గా ఉన్నాడు. సింగిల్ ఫింగర్ కాకుండా ఏకంగా తన చేయి మొత్తం యూజ్ చేసి ట్రేడర్ ఆఫ్ టైఫన్ కంపెనీ అని ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు కదా. కట్ చేస్తే బయటికి రాగానే సీన్ మొత్తం రివర్స్ అన్నమాట. షిట్ అని గట్టిగా అరుస్తాడు. లోపల ఏదో ఆవేశంలో నా కళ్ళని బెట్ చేశాను గాని ఒకవేళ ఓడిపోతే నా పరిస్థితి ఏంట్రా బాబు అని ఫుల్ టెన్షన్ పడుతుంటాడు. ఆ నైట్ తేపంగ్ చాన్ కలిసి మిస్టర్ పార్క్ ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తారు. పాపం అతను సరిగ్గా నడవలేకపోతాడు. 100 మీటర్ల దూరం నుండి చూసినా సరే వాడు గట్టిగా దెబ్బలు తిన్నాడని ఎవరికైనా ఈజీగా తెలిసిపోతుంది. అయినా సరే అతను చాలా అమాయకంగా నేను దెబ్బలు తిన్నట్టు బయటికి కనిపించట్లేదు కదా అని అడుగుతాడు. అది వినగానే తేపంగ్ చాన్ ఇద్దరు జస్ట్ అలా చూస్తుంటారు. ఇక చేసేదేం లేక చాన్ కొంచెం మేకప్ చేసి ఆ గాయాల్ని నీట్గా కవర్ చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు క్రిస్మస్ ఈవినింగ్ ఇంట్లో తన చిన్న కూతురు నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ప్లాన్ ప్రకారం మిస్టర్ పార్క్ ఏమో శాంటా క్లాస్ లాగా వేషం వేస్తాడు. ఇక తేపంగ్ చాన్ ఇద్దరు రెయిన్డీర్స్ లాగా వేషం వేస్తారు. ఆ చిన్న పాప ఫేస్ లో స్మైల్ కోసం ఆ రాత్రంతా నవ్వుతూ ఆడుకుంటూ తనతో టైం స్పెండ్ చేస్తారు. ఆ చిన్న పాప హ్యాపీనెస్ ని చూసాక వాళ్ళ కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోతారు. నెక్స్ట్ తేపంగ్ సియోన్ కి కాల్ చేస్తాడు. ఇక మన హీరోయిన్ ఫుల్ టెన్షన్ గా తేపంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అతని వాయిస్ వినగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు చాలా షైగా ఫీల్ అవుతూ అసలు ఏం మాట్లాడాలో తెలియక కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బట్ అదే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ని పెంచుతుంది. ఫైనల్ గా సియోన్ తేపంగ్ తో ఇంటికి సేఫ్ గా రా అని చెప్పగానే మనోడి ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్. ఇంట్లో సియాన్ ఒకతే కూర్చొని పిచ్చిదానిలా తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి చెల్లి మీహో అక్క ఏంటే నువ్వు ఎవరిని తలుచుకుంటున్నావని ఆట పట్టిస్తుంది. ఆ సిగ్గు తట్టుకోలేక సియోన్ తన చెల్లిని అక్కడి నుండి తరిమేసి టీవీలో ఏదో క్రిస్మస్ షో చూస్తున్నట్లు కవర్ చేస్తుంది. లవ్ లో పడితే ఎవరైనా అంతేనేమో కదా ఫ్రెండ్స్. కట్ చేస్తే న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి కొత్త హోప్స్ తో అందరూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటారు. మన దీపం కూడా తన చిన్న రూమ్ లో ఒక బ్లాంకెట్ కప్పుకొని పైన ఉన్న స్టార్స్ సీలింగ్ ని చూస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తేపంగ్ సియోన్ కి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. కొన్ని ట్రక్స్ తనకి ఎదురుగా వచ్చి ఆగుతాయి. అందులో నుండి మిస్టర్ పార్క్ చాన్ కిందికి దిగుతారు. అది చూసి సియోన్ ఫుల్ షాక్ అవుతుంది. ఇందులో 7,000 పేర్ షూస్ ఉన్నాయని ఒక పెద్ద బాంబు పేలిస్తారు. అది వినగానే సియోన్ కి లిటరల్ గా మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఆర్డర్ ఇచ్చింది జస్ట్ 500 పేర్సే కదా, మరి ఈ 7,000 ఎక్కడి నుండి వచ్చాయని ఫుల్ టెన్షన్ పడుతుంది. ఆఫీస్ కి వెళ్ళాక వెంటనే దీపం మీద ఫుల్ ఫైర్ అవుతుంది. అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత పెద్ద క్వాంటిటీ ఎవరికి అమ్ముతాం? మళ్ళీ లాస్ వస్తే డైరెక్ట్ గా రోడ్డున పడతామని గట్టిగా తిడుతుంది. బట్ దీపం మాత్రం ఎప్పట్లాగే నేను చూసుకుంటాలే, ఈ స్టాక్ మొత్తం ఎలాగైనా అమ్మేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. బట్ సియోన్ కి మాత్రం అతను చేసింది అస్సలు నచ్చదు. ఇదొక స్టూపిడిటీ అనుకుని ఫుల్ డిసప్పాయింట్మెంట్ తో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. దీపం ఎంత పిలుస్తున్నా సరే అస్సలు వినిపించుకోదు. పాపం మన హీరో ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే తనకి రివర్స్ లో పెద్ద షాక్ తగిలింది. ఫ్రెండ్స్, దీనితో పార్ట్ 3 ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నా
ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.